ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు దూసరి ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య నిపులా పనిచేసి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాలుగా పేద విద్యార్థులను ఆదుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దూసరి మురళీధర్ గౌడ్, తుంగ కుమార్, క్రాంతి నాయక్, మండల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ తేజావతి రాహుల్ నాయక్, శివాలాల్ తండా, గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ నరేష్ నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ రెడ్డి, మైదం రాములు, బైరపాక ఇసాక్, మహబూబ్, మల్లారెడ్డి, మల్లేష్, సోమ్లా నాయక్, ఏలియా, కల్లూరి రాజు, చెక్కిల ప్రశాంత్, శివనాయక్, సుభాష్, సంపత్, మిట వినయ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కూడా బాగా చేయాలి, మాకు నీళ్ళ చేయాలి, కూడా నీళ్లు రావాలి, మాకు అన్నిటికీ ఏది సౌకర్యం ఏం లేకుండా మంచిగా మాకు ఆదుకుంటే అన్ని ధన్యవాదాలు. మాకు అందరికీ, మీ అందరి ప్రభుత్వానికి మాకు మంచిగా చేయాలండి. ప్రసాద్, మాకు కాలుకి ఆపరేషన్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది. మాకు రేషన్ కార్డులో మా భార్య పేరు గత 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, ఎక్కలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేరు ఎక్కింది మా పాపది, మాది. మాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది. పెన్షన్ కూడా సకాలంలో వస్తుంది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు, మన గ్రామ కార్యదర్శికి కూడా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన బీర్ల ఐలయ్య గారు ప్రతి పేదవానికి అన్ని విధాల సాయం అందాలి, వారికి ఇల్లు ఉండాలి, సన్న బియ్యంతో అన్నం తినాలి, అన్ని విధాలు కూడా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఇవాళ పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఈరోజు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, అన్ని విధాలు కూడా రైతుకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, అన్ని విధాలు కూడా పేద ప్రజలకు ఆదుకుంటున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల్లో చేయని విధంగా పనిని మనం 18 నెలల్లో 6 పథకాలు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా రేషన్ కార్డు అంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల్లో కోడలు ఇంటికి వచ్చినా, మళ్ళీ బిడ్డ అత్తగారింటికి పోయినా రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి గమనించి మన రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి బీర్ల ఐలయ్య గారు సహకారంతో మన తెలంగాణ ప్రజల్ని ఆదుకోవాలని రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చినందుకు మన ఆలేరు మండలం తరఫున మన ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆలేరు కాన్స్టిట్యూన్స్ మన ప్రభుత్వ విప్పు అంటే విప్పు కాదు, నిప్పులాగా పనిచేసి మన ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లో ముందుకు తీసుకుపోయి, ఈనాడు పోయి ప్రతి ప్రాజెక్టులలో నీళ్లు తీసుకొచ్చి మన ఆలేరు సస్యశ్యామలం చేయడమే మన ఐలయ్య గారి లక్ష్యం. ఆయనకు మా గ్రామం తరఫున, మా మండలం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరి పేదవాడు చనిపోయినా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే గారు ఈనాటికి కూడా 10లో లేనాడైనా ఉన్ననాడైనా కూడా ప్రజలే మా ముఖ్యం, ప్రజలే నా కుటుంబం అన్నట్టుగా ఈనాడు మన ఐలయ్య గారు ముందుకు పోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయనకు సహకారాలు అందించి అలాంటి ఎమ్మెల్యేను మనం గెలిపించుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆలేరు నియోజకవర్గాన్ని ఇంకా ముందంజలో నడపడని, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టులో మా ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు ద్వారా మా వాగులో ఓ 4-5 చెక్ డ్యామ్లు వేసి 4 చెక్ డ్యామ్లు వేస్తే మాకు ఇక్కడ డార్క్ ఏరియా ఉన్నది, మాకు మొత్తం మీద వాటర్ సమస్య తీరుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఐలయ్య గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.